ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశించారు. నార్కట్పల్లి మండలం కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేయడంతో పాటు జువ్విగూడెంలోని రైస్ మిల్లులను పరిశీలించారు. బుధవారం జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ నార్కట్పల్లి మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న కొనుగోలు ప్రక్రియను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపాలని, లారీలను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఎక్కడైనా మిల్లుల సామర్థ్యం సరిపోకపోతే అదనపు మిల్లులను ఏర్పాటు చేసి కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అంతరాయం రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ అధికారి సర్టిఫికెట్ ఇచ్చే వరకు లోడింగ్ సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ వరి పంట పరిస్థితులపై వివరాలని అడిగి తెలుసుకున్నారు. తెగుళ్ల గురించి ప్రశ్నించగా ఒక రైతు పంటపై పురుగు మందులు పిచికారీ చేసినప్పటికీ చివరి దశలో దోమకాటు కారణంగా నష్టం వాటిల్లిందని వివరించారు. మరో రైతు 4 ఎకరాలు కౌలుకు తీసుకుని 2 ఎకరాలు సొంతంగా కలిపి మొత్తం 6 ఎకరాల్లో వరి సాగు చేశారని తెలిపారు. అనంతరం మండలంలోని జువ్విగూడెం గ్రామంలో ఉన్న శివసాయి వినాయక రైస్ మిల్లును కలెక్టర్ తనిఖీ చేశారు. మిల్లులో ధాన్యం, గన్ని బ్యాగుల నిల్వ గదులు, బియ్యం నాణ్యతను పరిశీలించారు. ఇప్పటి వరకు 10 లారీల ధాన్యాన్ని దిగుమతి చేసుకున్నామని మిల్ యజమాని రవీందర్ రెడ్డి కలెక్టర్కు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం వేగవంతంగా అన్లోడ్ చేసుకోవాలని, ప్రతి దశలో పారదర్శకత పాటించాలని ఆదేశించారు. తహసీల్దార్ ఎల్ వెంకటేశ్వరరావు, పౌర సరఫరాల డిటి దీపక్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ తరుణ్, మిల్లు యజమాని రవీందర్ రెడ్డి, అనితా రవీందర్ రెడ్డి, రైతులు ఉన్నారు. ఇప్పుడు అడుగులు చుట్టూ ఊకి ఇట్లా మీదంగా పోస్తారు సార్. చుట్టూ ఊకినాయి మొత్తం. మరి హార్వెస్టర్ల ఎంత స్పీడ్